ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్నాను, ఆపాను. నాకు ఇష్టం లేదు. నువ్వు త్రిషని పెళ్లి చేసుకోవద్దు అరవింద్. దానికంటే ముందే హైదరాబాద్ లో కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించావు. పిల్లల మీద అమ్మకి ఎన్నిసార్లైనా కోపం రావచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు. మీకూడా మా ప్రేమ విషయంలో అమ్మలాగా కోపం వచ్చిందని అనుకున్నాను. అంతే వదినా. మా ప్రేమ విషయంలో కానీ త్రిష మీద కానీ మీరు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు త్రిష మీద నమ్మకం ఉంది. త్రిష ప్రేమ మీద నమ్మకం ఉంది వదినా. కానీ ఇంత గొడవ మీరు ఎందుకు చేస్తున్నారో, తెగేదాకా మీరు ఎందుకు ఇంత దూరం తీసుకొస్తున్నారో నాకు తెలీదు. కానీ మీ మాటల మీద నాకు గౌరవం ఉంది కాబట్టి ఈ క్షణమే త్రిషతో మీ మాటలు అబద్ధమని ప్రూవ్ చేస్తాను. త్రిష, నా పక్కకొచ్చి నిలబడు. త్రిష, వదిన చెప్పిందంతా నిజం కాదని నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు త్రిష, ప్రామిస్ చేసి చెప్పు. Come on, Trisha. అరవింద్, కళ్యాణ్ ఎవరో నాకు తెలీదు. లైఫ్ లో నీతోనే నా తొలి ప్రేమ. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. నన్ను నమ్ము. ప్రామిస్ అరవింద్. వదినా, త్రిష నా మీద ఒట్టేసి చెప్పింది. ఇంకా వదిలే వదినా. అరవింద్, వదిలేయాల్సింది వదిలించుకోవాల్సింది ఏంటో ఇప్పుడు నేను డిసైడ్ చేస్తాను. కృష్ణవేణి, అరవింద్ త్రిషల పెళ్లి విషయంలో ఇంటర్ఫియర్ అవ్వద్దని నీకు ముందే చెప్పాను. ఒకవేళ ఇంటర్ఫియర్ అయితే
ఎలాంటి శిక్ష పడుతుందో కూడా నీకు ముందే హెచ్చరించాను. నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో నాకింత క్లియర్గా అర్థమయ్యాక కూడా నిన్నిలా వదిలేయడం కరెక్ట్ కాదు కృష్ణవేణి. ఒక ఇంటికి 4 కోడలు ఎంత ఇంపార్టెంటో కోడలు అంతే ఇంపార్టెంట్. బట్ నువ్వు అడ్డుకోడవై మా ఇంటి పరువుని రచ్చకీడ్చావు. ఈ ఇంటి కోడలిగా నువ్వు అర్హత పోగొట్టుకున్నావు కృష్ణవేణి, పోగొట్టుకున్నావు కృష్ణవేణి, పోగొట్టుకున్నావు కృష్ణవేణి. ఇక నీ పుట్టింటికి వెళతావో ఇంకెక్కడికైనా వెళతావో నీ ఇష్టం. ఈ ఇంటితో నీకు సంబంధం తెగిపోయింది. రత్న, ఏంటి నువ్వు మాట్లాడేది? తను ఇంత గట్టిగా డౌట్ఫుల్గా మాట్లాడుతుంటే అది నిజం అవునో కాదో అని ఆలోచించకుండానే. ఆలోచించడం అన్నీ అయిపోయాయి సృజన్. అది కాదు రత్న, కృష్ణవేణి ఒకరి మీద అనవసరంగా నిందలు వేసే మనిషి కాదు. తను అలాంటి మనిషి కాదు అని నేను అనుకున్నాను. కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు సృజన్. అది కాదు రత్న. సృజన్, నేనింక ఎవరి మాటలు వినదలుచుకోలేదు. నో డిస్కషన్స్. కృష్ణవేణి ఎందుకలా మాట్లాడుతోందో నీకు తెలీదు. తను ఈ ఇంట్లో ఉండడానికి అన్ని అర్హతలు పోగొట్టుకుంది. ఇది ఫిక్స్. ఈ ఇంట్లో కృష్ణవేణి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ ఇంటి పరువు మర్యాదల్ని గంగపాలు చేసిన కృష్ణవేణికి ఈ ఇంటి యజమానురాలిగా ఇదే నేను వేసే శిక్ష. దట్స్ ఆల్. రత్న, అవును, ఆ కళ్యాణ్ని భవాని చంపేశాడు కదా? చచ్చిన ఫోటో కూడా వాట్సాప్ లో పంపించాడు. ఏంటి నిలబడ్డావు? నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రా. కళ్యాణ్,
కృష్ణవేణిని ఇంటి నుంచి బయటికి గంటేస్తారు చూడు. మేడం, ఇంట్లోంచి గెంటేయాల్సింది మీ కోడలు కృష్ణవేణి గారిని కాదు, కాబోయే కోడలు త్రిషని. ఎవరు నువ్వు? కళ్యాణ్. అసలు ఎవరు నువ్వు? ముందే చెప్పు. మీరున్న పరిస్థితుల్లో నా గురించి నేను చెప్పే కంటే మీకు మీ కాబోయే కోడలు నా గురించి వివరిస్తే మీకు బాగా అర్థమవుతుంది. మేడం, త్రిష ఎక్స్ లవర్ మేడం, కళ్యాణ్. మళ్ళీ కొత్త నాటకం ఆడిస్తున్నావా? లేదు మేడం, నేను చెప్పేది నిజం మేడం. ఆ నిజం ఏంటో నేను కాదు, తనే చెప్తాడు, వినండి. ఎనఫ్ కృష్ణవేణి, నేను ఇంకెవరి మాటలు వినదలుచుకోలేదు. రత్న, దయచేసి నేను చెప్పేది విను. కళ్యాణ్కి త్రిషకి మధ్య ముందే ప్రేమ పెళ్లి వ్యవహారం నడిచిందని తను చెప్తుంది. అది నువ్వు నమ్మలేదు. అబద్ధం, కట్టుకథ అని కొట్టిపారేస్తున్నావు. సరే, ఇప్పుడు అదే అబ్బాయి వచ్చాడు కదా, అసలు విషయం ఏంటో కనుక్కో. సృజన్, ప్లీజ్ రత్న, ఇది చిన్న విషయం కాదు. మన ఇంటికి కాబోయే కోడల మీద మన ఇంటి కోడలే నెగిటివ్గా చెప్తుంది. అదేంటో క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఇది పరువు మర్యాదల ఇష్యూ కాదు, అరవింద్ లైఫ్. రత్న, ఆవేశంలో నిజం తెలుసుకోకపోవడం మనుషులు చేసే తప్పు, అది సహజం. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించుకొని కళ్యాణ్తో మాట్లాడు. కళ్యాణ్, మేడంకి అన్ని విషయాలు చెప్పు. అలాగే కృష్ణవేణి గారు. త్రిష, ఇలారా. త్రిష, ఇందాక కృష్ణవేణి నువ్వు ఈ అబ్బాయిని ప్రేమించావని, పెళ్లి చేసుకోవాలనుకున్నావని చెప్తే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కళ్యాణే వచ్చాడు. కళ్యాణ్ నీకు తెలుసా? మీరు ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? చెప్పు త్రిష.
ఆగు త్రిష. ఏంటిదంతా? చచ్చిపోవాలనిపిస్తుంది అరవింద్. వీళ్ళందరూ మన ప్రేమను అనుమానిస్తూ మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అరవింద్. ఇవన్నీ భరించడానికి ముందే నీ చేతులతోనే నన్ను చంపే అరవింద్, చంపే. కూల్ త్రిష, కూల్. నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను మాట్లాడతాను, సరేనా? ఒక్క నిమిషం మామ్. అరవింద్, నేను ఇంకేం మాట్లాడను. నిజమేంటో కళ్యాణ్కి తెలుసు. తనే నీ కళ్ళు తెరిపిస్తాడు. అలాగే వదినా. చూడు, మా వదిన మీద నమ్మకంతో నిన్ను ఇంతసేపు ప్రాణాలతో వదిలిపెట్టాను. నువ్వు మా వదిన మనిషివి, మా వదిన ఊరివాడివి కాబట్టి ఇంతసేపు సైలెంట్గా ఉన్నాను. ఆ రోజు రెస్టారెంట్లో నీ లవ్వర్ పేరు త్రిష అన్నావు. ఒకరికొకరం పరిచయం చేసుకున్నాం. ఆ రోజు త్రిష నా పక్కనే ఉంది. నీ లవ్వర్ త్రిష నా ఫియాన్సీ ఒక్కటేనని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు త్రిష రెస్టారెంట్ లో నాకు కనిపించలేదు. పైగా తనే మీ ఫియాన్సీ అని నాకు తెలీదు. మరిప్పుడు ఎలా తెలిసింది? మీరంతా షాపింగ్కి వచ్చినప్పుడు నేను కూడా షాపింగ్కి వచ్చాను. అప్పుడే త్రిషను మీ పక్కన చూశాను. అంతేకాదు, నాకు ఆ రోజే తెలిసింది మీరు కృష్ణవేణి గారి మరిది అని. వెంటనే నా ప్రేమ విషయం, నన్ను తను మోసం చేసిన విషయం, అన్ని విషయాలు షాపింగ్ దగ్గర కృష్ణవేణి గారికి చెప్పాను. ఆ రోజే మీకు త్రిషతో నా ప్రేమ విషయం చెప్తానంటే కృష్ణవేణి గారు వద్దన్నారు. సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయాలి, ఇంట్లో ఇప్పటికే అందరూ తనని అపార్థం చేసుకున్నారని అన్నారు. అందుకే కరెక్ట్గా నిశ్చితార్థం టైంకి వచ్చి త్రిష గురించి చెప్పమన్నారు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తను లండన్ వెళ్ళిపోయింది. దానికంటే ముందు తను స్టార్ మోడల్ అవ్వడానికి అవకాశాలు ఇప్పించింది నేను. అసలు లండన్ వెళ్లే ఛాన్స్ కూడా నేనే ఇప్పించాను. కానీ లండన్ వెళ్ళిపోయాక తను నన్ను, నా ప్రేమని మర్చిపోయింది. లండన్లో మీరు పరిచయం అయ్యి అది పెళ్లి దాకా వచ్చింది. కానీ నాది విజయవాడ అని, నేను కృష్ణవేణి గారి ఊరివాడినే అని త్రిషకు తెలీదు. అంతెందుకు, త్రిషని అనుకోకుండా విజయవాడలో చూశాక మొన్ననే నా రూమ్కి వచ్చింది. నాకు ఆస్ట్రేలియా అబ్బాయితో పెళ్లి కుదిరిందని అబద్ధం చెప్పింది. నేనది నమ్మి తను ఆస్ట్రేలియా వెళ్ళడానికి ముందే నా ప్రేమ జ్ఞాపకంగా తనకు గిఫ్ట్ కొందామని ఆ రోజు షాపింగ్కి వచ్చాను.
అక్కడే తను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందని కృష్ణవేణి గారు చెప్పాక నాకు పూర్తిగా అర్థమైంది. అంటే మిమ్మల్ని కూడా మోసం చేసి మీ ఇంటి కోడలు కావాలనుకుంది. ఇది తన క్యారెక్టర్. అంతేకాదు, మీరందరూ అనుకున్నట్టు త్రిషకు అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఈ లలిత్ సుమలు త్రిషకు తల్లిదండ్రులుగా నటించడానికి వచ్చిన మాఫియా క్రిమినల్స్.